హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి ఐరన్ డెఫిషియన్సీ వల్ల లక్షణాలు ఎలా ఉంటాయనేసి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మనకి శరీరంలో రక్తంలోని ఎర్ర రక్త కణాల తయారీకి ఈ ఐరన్ అనేది సహాయపడుతూ ఉంటుంది. ఈ ఐరన్ అనేది ఒక ముఖ్య కణజాలము. మనకి ఈ ఐరన్ అనేది తక్కువైనప్పుడు కొన్ని లక్షణాలు అంటూ కనిపిస్తాయి. మనిషి వీక్గా అయిపోతూ ఉంటారు, ఎక్కువ నీరసం కనిపిస్తూ ఉంటుంది, మీకు ఛాతీ దగ్గర నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది, గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది, తల తిరగడం వంటివి జరుగుతాయి, చేతులు కాళ్ళు చల్లగా అయిపోతూ ఉంటాయి. వాటితో పాటు మన నెయిల్స్లో కూడా కొన్ని చేంజెస్ అంటూ వస్తాయి. మన నెయిల్స్ కొంచెము స్పూన్ టైప్లో దబ్బగా మారిపోతూ ఉంటాయి. స్పూన్ షేప్డ్ అని అంటారు. మరికొందరికి నెయిల్స్ పైన ఇట్లా లాంగ్ లైన్స్ పడుతూ ఉంటాయి. లార్జినల్ రిడ్స్ అని అంటారు. మరికొందరికి నెయిల్స్ అనేది బ్రేక్ అయిపోతూ ఉంటాయి. ఇలా ఈ రక్తహీనత వల్ల ఈ లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది, ఆకలి లేకపోవడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కొందరికి నోరు పొడిబాడినట్టుగా కనిపిస్తూ ఉంటుంది, కొందరికి నోటిలో అల్సర్ అనేది వస్తుంది, నాలుక సోయినస్గా కనిపిస్తుంది. ఇవన్నీ ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే లక్షణాలు. ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే మనం తినే ఆహారంలో ఐరన్ లేకపోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఆడవాళ్ళలో వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళు పీరియడ్ టైంలో అండ్ స్టమక్లో అల్సర్స్ అనేది వచ్చినప్పుడు, పెపిటల్ అల్సర్స్, హైడ్రోనియా ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కువ రక్తహీనత అనేది వస్తూ ఉంటుంది. శాకాహారుల్లో కూడా ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మీరు డైలీ ఈ ఆహారం తీసుకుంటే మీకు ఐరన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. నాన్ వెజ్, కోడిగుడ్డు, డ్రై ఫ్రూట్స్, ఎండు ద్రాక్ష, వెజిటేబుల్స్, ఆకుకూరలు, డేట్స్, బీట్రూట్ ఇలాంటివి తినడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనేది మీకు రాకుండా ఉంటుంది. మీకు చాలామందిలో ఈ ఐరన్ ఫుడ్ తిన్నా కూడా అది అబ్జర్వ్ చేసే క్యాపబుల్ లేక సెలియాక్ అనే డిసీజ్ వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ తక్కువగా అయిపోతూ ఉంటుంది. ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఎవరిలో వస్తుందంటే ఆడవారిలో, చిన్నపిల్లలలో, శాకాహారులలో, బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళలో ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా ఆహార పదార్థాలు, ఇవి మీరు డైలీ తీసుకోవడం వల్ల ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది రాకుండా ఉంటుంది. మీరు ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉంది అని తెలుసుకోవడానికి కొన్ని టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది. సిబిపి, హిమోగ్లోబిన్, బ్లడ్ ఐరన్ అండ్ ఫెరిటన్. ఈ 4 టెస్టులు మీరు హాస్పిటల్కి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. వీటి లెవెల్స్ అనేది తక్కువగా ఉంటే 3 to 6 months మీకు మెడిసిన్ ఇచ్చి మీకు ఐరన్ అనేది ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తారు. దానికి తగ్గట్టుగా మీరు కూరగాయలు, ఆకుకూరలు, ఎగ్స్, నాన్ వెజ్, డ్రై ఫ్రూట్స్, ఎండు ద్రాక్ష, ఖర్జూరము, బీట్రూట్ ఇలాంటివన్నీ మీరు డైలీ తీసుకోవడం వల్ల మీకు ఐరన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీకు ఐరన్ డెఫిషియన్సీ అనేది రాకుండా ఉంటుంది. లాస్ట్ వరకు ఎవరెవరు నా వీడియోలు చూస్తున్నారో మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.